ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ఆయన నీకు ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆదికాండము 28వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాగ్దానము యాకోబుకి ఇస్సాకు ఇస్తున్నటువంటి వాగ్దానం. యాకోబును పిలిపించి ఏసావుని ఎప్పుడైతే మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడో యాకోబు మీద ఏసావు ఎంతగానో కోపాన్ని ద్వేషాన్ని పెట్టుకున్నప్పుడు తండ్రి అయిన ఇస్సాకు యాకోబును పిలిపించి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీ లాబాను ఇంటికి నువ్వు వెళ్ళిపో, అక్కడ కొన్ని రోజులు ఉండి నీవు కోపం తగ్గేంత వరకు అక్కడే ఉండి తర్వాత మరలా ఇక్కడికి వద్దు గాని అని చెప్పి యాకోబుని పిలిపించి ఇస్సాకు దీవించి పంపించాడు. ఏమని? అబ్రహాముకు కలిగినటువంటి ఆశీర్వాదము నీకు నీ సంతానానికి కలుగు చేయను కాక అని చెప్పి అతన్ని దీవించి అతని యాకోబుని పంపించినటువంటి సందర్భము. ఈ దినమున దేవుడు ఎంతగానో యాకోబు పైన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉంచాడు. అదే విధముగా ఈ దినమున నీ జీవితంలో కూడా ఒక ప్రణాళిక అనేది నీ జీవితంలో ఉంది. ఆ ప్రణాళిక నెరవేరటానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ సమయం ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో ఆ ప్రణాళిక కూడా నీ దగ్గర నెరవేరుతుంది. అలా నీ మీద ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరేంత వరకు కూడాను నీవు కూడా కొంతసేపు కొంతకాలము కొన్ని సంవత్సరాలు నువ్వు తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి నువ్వు అధిగమించుకొని దాటుకొని కష్టాలను దాటుకొని తట్టుకొని ఓర్చుకొని నువ్వు వెళ్తావో అప్పుడు యాకోబుకు ఎలాగైతే దేవుడు కలుగ చేశాడో ఈ దినంలో నీతో కూడా దేవుడు చెప్తున్న మాట, దేవుడు అబ్రహాముకు కలిగినటువంటి ఆశీర్వాదము నీకు కూడా నేను ఇస్తాను, నీకు దయచేయను గాక అని దేవుడు ఈ దినంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటుంది. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచును తండ్రి. మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు దినమున తండ్రి మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమున ఎంతమంది ఎక్కడెక్కడైతే ఆరాధనకు వెళుతూ ఉన్నారు ప్రతి ఒక్క ఆరాధన మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఆరాధనకి నాయన వెళ్తూ ఉన్నారో తండ్రి వారు మీరు దీవించి ఆశీర్వదించండి. అబ్రహాముకు కలిగినటువంటి ఆశీర్వాదమును దేవా ప్రతి ఒక్క కుటుంబానికి యొక్క ఉదయకాల దేవుని మీరు అందించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన ఒక యాకోబు తండ్రి నాయన సమస్య వచ్చినప్పుడు నాయన మరి తట్టుకొని ఆ సమస్య ఎప్పుడైతే నాయన ఆ ప్రణాళిక బిడ్డ పట్ల నెరవేరిందో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవా. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు తండ్రి. అదే విధముగా ప్రతి ఒక్కరూ కూడా ఓపిక కలిగి నాయన సమస్యల్ని అధిగమించే బిడ్డలుగా, ఆలోచన శక్తి కలిగి నాయన సమస్యల్లో విజయం పొందుకునే బిడ్డలుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. మరణ పడకల్లో ఉన్న వారిని సైతం మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగ చేయండి. యేసు నామములో మీ కృపలో భద్రం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది దినమున నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, తగినటువంటి ఉద్యోగాలు మీరు మీ చిత్తమైతే వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు వారి గర్భాలను తెరవండి యేసు నామములో తండ్రి. నాయన అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించారో నాయన విశ్వాసులు తండ్రిగా చేశారో తండ్రి అటువంటి నాయన తండ్రి విశ్వాసం కలిగి జీవించబడులుగా ఉన్నప్పుడు తండ్రి వారి గర్భాలను తెరవండి యేసు నామములో సహాయం చేయండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు అటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి ఆయన. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ నాయన
ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దీవెనలు ప్రతి ఒక్కరిపైన మీరు అధికమైన రెట్టింపు మేలుతో నింపమని వేడుకుంటూ ఏసునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.